ఈ వాటర్ ఫాల్స్ చూడటంలో అత్యంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడికి చేరుకోవాలంటే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి రావాలంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానో ముందు ముందు మీకే అర్థమవుతుంది. వెళ్ళాలంటే కింద పడుతూ పైకి లేస్తూ చూసారు కదా, ఆవిడ పడ్డారు. ఆ మరుక్షణమే నాకు నరం పట్టేసింది సడన్ గా. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అలా గట్టిగా పట్టేసుకొని పాదంని గట్టిగా రుద్దాను. ఇంకా 1 minute లో సెట్ అయింది భగవంతుడి దయ వల్ల. ఇంకా లేదంటే ఆ టైంలో ఆ ప్లేస్ లో పట్టేస్తే నడవడానికి చాలా కష్టం కదండి. ఎవరికి వాళ్ళు నడవడమే కష్టము, ఇంకా వేరే వాళ్ళు పట్టుకొని అదంతా చాలా తలుచుకుంటేనే భయంకరంగా ఉంటుంది. సో ఇంకా అలా ముందుకైతే వెళ్ళాము. చూస్తున్నా కదా, ఫస్ట్ అయితే సాఫీగా ఉంటుంది, అబ్బా చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ వెళ్ళే కొద్దీ రాళ్ల సైజ్ అనేది పెరుగుతూ వస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. సో ఈ రకంగా నల్లమల ఫారెస్ట్ కి అలాగే శేషాచలం అడవులు చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉంటుంది కదా, ఆ అడవులకి మధ్యలో 2 అడవుల్ని కలుపుతూ ఉండే ప్రదేశమే ఈ పెంచలకోన క్షేత్రం అన్నమాట. సో ఆ 2 దట్టమైన అడవుల నడుమ ఉంటుంది ఈ జలపాతం. సో చాలా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎంత మనం కష్టపడి వెళ్ళినా సరే అక్కడికి చేరుకోగానే ఆ కష్టం అంతా మర్చిపోయి ఒక్కసారి చిన్న పిల్లల్లాగా గెంతుకుంటూ అలా చాలా ఎంజాయ్ చేసాము. అసలు నాకు చిన్నప్పటి నుంచి వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. కానీ దాని కింద తల పెట్టేటప్పటికి చాలా బరువుగా అనిపించేది. అంటే చిన్నప్పుడు మేము వెళ్ళిన వాటర్ ఫాల్స్ అన్ని కూడా చాలా హైట్ నుంచి ఫోర్స్గా వచ్చి పడుతుంటాయి అనమాట. ఒకే లెవెల్లో నున్నగా వచ్చి పడుతుంటాయి కాబట్టి తల మీద ఏదో పెద్ద బండరాయి పడిన ఫీలింగ్ వస్తుంది. చాలా పెయిన్ గా అనిపించేది. సో నేను పెట్టేదాన్ని కాదు వాటర్, దూరం నుంచి చూస్తే ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఇదేంటంటే కొంచెం ఎగుడు దిగుడుగా ఉండే కొండ కాబట్టి మనకి డైరెక్ట్ గా ఫోర్స్ వచ్చి పడదు. సో మెల్లమెల్లగా వచ్చి పడుతుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ వాటర్ చక్కగా ఎంజాయ్ చేసి దాని కింద అయితే కూర్చున్నాం, వాటర్ ఫాల్ కింద తలపెట్టి. సో ఇదంతా చూడాలంటే చూడండి, ఇగోండి ఇక్కడ కాళ్ళు పెట్టడానికి కూడా సరిగ్గా లేదు, మొత్తం ప్లెయిన్ గా ఫ్లాట్ గా లేదనమాట, అంతా ఎగుడు దిగుడుగా ఉంది నేల. ఒక అడుగు పెట్టి ఇంకో అడుగు పెట్టాలంటే చాలా భయంగా ఉంది. పక్కన చిన్న చిన్న మొక్కలు ఉంటే వాటిని గట్టిగా పట్టేసుకొని ఇంకా నడుస్తూ వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ కింద చూస్తున్నారు కదా చాలా లోతు ఉంది, పడ్డామంటే ఇంకా అంతే. ఇదిగోండి ఇది ఇక్కడైతే చాలా నున్నగా ఉంది, మనం కాలు పడుతుంటే జారుతున్నట్టు. మధ్య మధ్యలో ఇలా వాటర్ అయితే ఉంది, చల్లగా ఉన్నాయి నీళ్లు, లోపల కాలు పెడుతుంటే జిల్లు అంటున్నాయి. ఇంకా ఇది మనం నవంబర్ డిసెంబర్లో అయితే ఇంకా ఫుల్ వాటర్ ఉంటుంది. మేము వెళ్ళేది జనవరి కదా, అయినా పర్వాలేదు, వాటర్ ఫాల్ ఉంటుందో ఉండదో అని డౌట్ పడుతూ వెళ్ళాము యాక్చువల్లీ. కానీ వాటర్ అయితే ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా కొంచెం ముందుకెళ్ళాకైతే ఇంకా మేము కూర్చొని స్నాక్స్ పట్టుకెళ్ళాము. సో తీసుకొని ఇంకా తింటున్నాము. ఫస్ట్ అయితే స్వీట్స్ ఓపెన్ చేసాము. తలా ఒక స్వీట్ తీసుకొని నోట్లో పెట్టుకున్నాము లేదో వెంటనే ఎక్కడి నుంచి వచ్చాడో కోతిబావ వచ్చాడు. ఇంకా వాడికి మైసూర్ పాక్ ఇసిరేసాడు మా ఆయన. ఇంకా దాంతోపాటు ఇంకా వేరే స్వీట్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా అది మైసూర్ పాక్ తింటూ ఉండగా ఇంకా మేమైతే ఫాస్ట్ గా జిప్స్ వేసేసుకొని బ్యాగ్కి ఇంకా పరుగు తీసాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక ఒక బొర్రా కేవ్స్ నాకు గుర్తొచ్చాయి. ఆ ప్రాంతంకి వెళ్ళగానే నాకు అక్కడ పైనుంచి వాటర్ అయితే పడుతుంది. ఇంకా వాటర్ కింద కాసేపు అలా ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాము. ఇప్పుడు నీళ్ళు కానొస్తాయి. అదిగో చూస్తుండగానే వాటర్ ఫాల్ అయితే వచ్చేసింది. ఇంకా అది చూడగానే మా ఆనందానికి అవధులు లేవు ఇంకా. సో చాలా దగ్గరికి వచ్చేసాం కదా అని చాలా మురిసిపోయాము. కానీ ఇదిగో ముందుంది మోసళ్ళ పండగ అని. దారి అయితే అస్సలు బీభత్సంగా ఉంది, ఇక్కడ మరీ దారుణంగా ఉంది. చెట్లు అయితే సర్పాకృతిలో మొత్తం పాకేసి ఉన్నాయి, నేల మొత్తం ఎలా పడితే అలాగా. ఇంకా వాటిని పట్టుకుంటూ అలా ఉండడమే మంచిదైంది మాకు, కొంచెం నడవడానికి చేయడానికి వాటిని పట్టుకొని చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి ఆ చెట్లు అయితే. సో ఇంకా అలాగా పాకుతూ అప్పుడు దాకా మనుషుల్లాగా కొంచెం నడిచాము, ఒకరి చేయి ఒకరు పట్టుకొని. ఇక్కడికి వెళ్ళాక జంతువుల్లాగా మొత్తం 2 చేతులు కూడా కింద పెట్టేసి మొత్తం 2 చేతులు 2 కాళ్ళతో నడవాల్సి వచ్చింది అంతా ఉపయోగించి. సో చాలా కష్టంగా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద ఎత్తైన బండరాళ్ళు ఉన్నాయి.
సో పెద్దవాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు వస్తే మాత్రం చాలా కష్టం. కొంచెం 40 years 50 years దాటిన వాళ్ళు వచ్చినా కూడా కొంచెం కష్టమే. కొంచెం యాక్టివ్గా ఉండి బాగా నడవగలిగితేనే. నరం పట్టబోతుంది. ఏం లేదు, అదో చేపలు కూడా. మా వాడు ఫిషింగ్ చేసుకుంటాడు. సెట్ అయింది కాదు, భయం వేసింది. విన్నారు కదా, కాలు పట్టేసింది అంటున్నాను. కాలు నరమే కాదు, అసలు కాళ్ళకి సైడ్ తొడల భాగం దగ్గర అక్కడ కూడా జాయింట్స్లో కానీ ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తుంది. దారి పొడుగున బండరాళ్ళ మీద కాలు పెడుతూ తీస్తూ చేసే క్రమంలో అసలు ఏం అర్థం కావట్లేదు. ఎముకలు నరాలు బాగా పట్టేస్తూ మళ్ళీ వదులుతూ ఉన్నాయి. అసలు చాలా బీభత్సంగా ఉంది దారి అయితే మటుకు. చాలా కష్టపడి వెళ్ళాలి, కానీ ఎంత కష్టపడినా సరే అక్కడికి వెళ్ళేసరికి మాత్రం అసలు స్వర్గం చూసినట్టు ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. చెప్పులు జారుతున్నా పట్టించుకోకుండా. ఇక్కడ వాటర్ ఏం లోతుగా లేదు, కానీ ఫ్లో అయితే చాలా బీభత్సంగా ఉంది. విపరీతమైన ఫ్లో అనమాట. చాలా ఫోర్స్గా వచ్చేస్తున్నాయి వాటర్. అందుకే అసలు ఏ వస్తువు పడిపోయినా కూడా పట్టుకోవడానికి కష్టమైపోతుంది. టక్కున వెళ్ళిపోతున్నాయి, అటు చూసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతున్నాయి చెప్పులు అయితే. ఇదిగో లాస్ట్కి ఫైనల్లీ చేరేసుకున్నాము. చూస్తున్నారు కదా, అందరూ బట్టలు తెచ్చుకున్నారు. వేరే ఒక జత ఎక్స్ట్రా పట్టుకొని వాళ్ళు తడిచిన తర్వాత మార్చుకుంటున్నారు. మేమైతే అసలు డ్రెస్ క్యారీ చేసుకోలేదు, అయినా సరే అలా వెళ్ళి తడిచేసాము. ఆ తడి బట్టలతోనే అలా ఇంటి వరకు వచ్చేసాము. ఆ దారిలో ఆరిపోయింది. మొత్తం జర్నీ చేయాలి కదండి, దాదాపు 70 kilometers జర్నీ. ఇంకా ఫైనల్లీ 3వ గుండానికి అయితే చేరుకున్నాము. 2 గుండాలు దాటుకున్నాము, ఇది 3వదంట. సో ఇంకా అక్కడికి వాళ్ళు వెళ్ళాలంటే వాటర్లో దిగాలి. చాలా కొంచెం లోతుగానే ఉంది, నడుము లోతు నీళ్లు ఉన్నాయి. వైశోధన అయితే భయపడింది ఫస్ట్. ఇంకా లాస్ట్కి బలవంతం చేసి ఎలాగోకలాగా ముగ్గురం కలిసి పట్టుకెళ్ళిపోయాం అక్కడికి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ కొంతమంది కూర్చొని ప్లేస్ ఆక్యుపై చేసుకుని ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు సరేలే అనేసి మా కోసం వాళ్ళు లేసారు. ఇంకా వాళ్ళు చాలాసేపటి నుంచి ఉన్నారంట. సో ఇంకా మేము రాగానే లేచి పక్కకు వెళ్ళిపోయారు. సో ఇంకా వాళ్ళ ప్లేస్లో మేము కూర్చొని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం వాటర్ కింద. చెప్పాను కదా, ఇక్కడ ఎగుళ్ళు దిగుళ్ళు ఉండడం వల్ల వాటర్ అంత ఫోర్స్గా నెత్తికి తాకట్లేదు, కొంచెం స్లోగానే పడుతున్నాయి. కాబట్టి ప్రశాంతంగా కూర్చోగలిగాము. చాలాసేపు ఎంజాయ్ చేసాము. దాదాపు ఒక 15 to 20 minutes అలా కూర్చొని ఎంజాయ్ చేసాము. ఎప్పుడూ లేదు ఇంతసేపు అలా వాటర్ ఫాల్ కింద కూర్చోవడం. ఇంకా తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. సరే మనం పక్కకి వెళ్తే వాళ్ళు కూడా అలా ఎంజాయ్ చేస్తారు కదా, ఇంకా పక్కకు వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇలాగా శ్రీరాముడి దగ్గర భక్త ఆంజనేయుడి లాగా మేము స్టిల్స్ పెట్టాము. కాసేపు అలా సరదాగా పిక్స్ అవి తీసుకొని కాసేపు ఆట ఆడుకొని. ఇక్కడైతే చాలా మంది ఈత కొడుతున్నారు. నాకైతే ఈత రానందుకు నేను చాలా బాధపడుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఇష్టం, కానీ నేర్చుకోవడానికి నాకు సరిగ్గా కుదరలేదు ఎప్పుడు కూడా. సో స్విమ్మింగ్ వచ్చి ఉంటే ఎంత బాగున్నా అనిపించింది. ఎలా అయినా నేర్చుకోవాలి, నాకు అది చాలా ఇష్టం, నాకు కోరిక. సో మేమైతే ఈ రకంగా పెంచలకోన వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేసాము. ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. నెల్లూరు నుంచి మనకి సుమారు 80 to 90 kilometers వస్తుంది పెంచలకోన. ఇక్కడ లోపలికి కొన్ని కిలోమీటర్లు నడుచుకొని ట్రెక్కింగ్ చేసుకొని వస్తే మనకి ఇలా వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. మనకి రాపూర్ నుంచి నెల్లూరు నుంచి బస్సెస్ టాక్సీస్ అవైలబుల్ ఉంటాయి ఎప్పటికీ కూడా. గంటకి నెల్లూరు బస్ స్టాండ్ నుంచి మనకి బస్సెస్ అయితే ఉంటాయి. సో హ్యాపీగా మీ ఫ్యామిలీతో రండి, ఎంజాయ్ చేయండి. ఆల్రెడీ టెంపుల్ డీటెయిల్స్ ఫుల్ లెంత్ వీడియో చేసి పెట్టాను, ఛానల్లో చెక్ చేయండి. వీడియో నచ్చితే